సంవత్సరాల పాటు తలకిందులుగా తపస్సు చేయటం వలన కలిగే ఫలితం కన్నా ఒకరికి మంచి చేయాలనే ఆలోచన చాలా గొప్పది. మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడే మన తప్పులను గుర్తించి సరిదిద్దుకోగలం. ఎవరైనా ప్రతిరోజు మీకు శుభోదయం చెబుతున్నారంటే మిమ్మల్ని విసిగించటానికి కాదు, లేవగానే మీ అమూల్యమైన స్నేహం గుర్తు చేసుకుంటారని అర్థం. మితిమీరిన స్వార్థం నిన్ను 10 మంది నుంచి దూరం చేస్తుంది, ఆరోగ్యాన్ని ఆనందాన్ని నాశనం చేస్తుంది. 10 మందికి ఉపయోగపడేలా మంచిగా ఆనందంగా జీవిద్దాం 10 మందితో కలిసి. నీకు సాధ్యమైనంత వరకు ఎదుటి వారికి మంచి చేయడానికి ప్రయత్నించండి. మనం చేసిన మంచి తప్పకుండా కష్టాల్లో ఉన్నప్పుడు తిరిగి మనల్ని చేరుతుంది. ఎదుటి వారితో పోటీ తత్వం ఉండాలి, కానీ ఎదుటి వారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. ఎందుకంటే అది ఎదుటి వారికే కాదు, నీకు కూడా చాలా ప్రమాదకరం. మనిషి తనుండే ఇల్లుని మారుస్తాడు, అతడు వాడే వాహనాన్ని మారుస్తాడు, చేతిలో ఫోన్ మారుస్తాడు, చివరికి మిత్రుల్ని కూడా మార్చేస్తాడు. అయినా దుఃఖంలోనే ఉంటాడు. ఎందుకంటే తనని తాను మార్చుకోడు కాబట్టి. మొసలికి నాలుక ఉండదు, తాబేలుకు వెంట్రుకలుండవు, చేపలకు జీర్ణశక్తి ఉండదు, పాముకు చెవులుండవు. ఇవన్నీ ఉన్న మనిషికి మంచి మనసు కూడా ఉండాలి. గాలి ఎటు వీచినా సముద్రంలోని అలలు మాత్రం తీరం వైపే వస్తాయి. నీ గురించి ఎవరెన్ని చెప్పినా నువ్వేంటో తెలిసిన వాళ్ళు మాత్రం నిన్ను వదలక చివరి వరకు నీతోనే ఉంటారు. స్త్రీ కనులు తెరిచిన క్షణం నుంచి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం అందర్నీ కనుపాపలా తలచి, ఆత్మీయతను పంచి, తన వారి కోసం అహర్నిశలు కష్టించి, వారి కలల్ని పోషించి, అవమానాన్ని సహించి, వారి భవిష్యత్తు గురించి తన ఇంటిని నందనవనం చేసే స్త్రీకి పాదాభివందనం. ఆ స్త్రీ విలువని గుర్తించిన వారందరికీ అభివందనం. దృఢమైన సంకల్పం వేల అవరోధాలున్న మార్గంలో సహితం దారి చేసుకుని ముందుకు వెళ్ళగలదు. వ్యాధి లేని శరీరం, వేదన లేని మనసు, ఇవి మనిషికి తరగని ఆస్తులు. నిన్ను భారం అనుకున్న చోట ఏ భావాలు పంచుకోకు. సుఖం కోసం వెంపల్లాడితే దుఃఖమే మిగులుతుంది. ఏది మనకు ప్రాప్తిస్తుందో దాని అవగాహన చేసుకొని స్వీకరిస్తే సుఖమే మన చెంత ఉంటుంది. దుఃఖం అనేది మన దరిదాపుల్లో కూడా ఉండదు. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు సాగదు. సింహం నోరు తెరుచుకొని కూర్చున్నంత మాత్రాన వన్యమృగం దాని నోటి దగ్గరకి రాదు కదా. ఎవరెంత చనువిచ్చినా నీ హద్దు మీరి మాట్లాడకు. ఎందుకంటే సముద్రపు అలలు తీరం తాకితే వినోదం, అదే అలలు తీరాన్ని దాటితే విధ్వంసం. కొంత సమయం ఓర్పుతో, నిగ్రహంతో వేచి చూస్తే ఎన్నో యుద్ధాలను, నష్టాలను అరికట్టవచ్చు. పడ్డవాడు చెడ్డవాడు కాదు. కానరాని చోట వెతకటం, కాదన్న చోట అడుగు పెట్టటం, మనది కాదు అని తెలిసాక వెంబల్లాడటం మనిషికి, మనసుకి మంచిది కాదు. దాచిపెట్టిన ధనం పరుల పాలు, అందమైన దేహం అగ్నిపాలు, అస్థికలన్నీ గంగపాలు. కానీ నువ్వు చేసిన దాన ధర్మాల ఫలం మాత్రమే నీ పాలు. ఇది తెలుసుకొని అందరూ బ్రతికితే ప్రపంచమంతా శాంతి పాలు. బంధాలు ఎప్పుడు బలమైనవే, స్వార్థాలే వాటిని బలహీనపరుస్తూ ఉంటాయి.